జ్యేష్ఠ శుద్ధ పౌర్ణమి ఏరువాక పౌర్ణమి, కృషిక పౌర్ణమి, ఏరువాక పౌర్ణమి అనేక నామాలతో ఈ పండుగను, ఈ ఉత్సవాన్ని మనం నిర్వహించుకుంటున్నాం. ముఖ్యంగా వ్యవసాయదారులకు ఈ పండగ పెట్టింది పేరు. ఏరువాక అనగానే ప్రయాణం చేయడం అనే అర్థాన్ని మనకు స్ఫూర్తిస్తాయి. ఏరు అంటే పంట పొలాలు, నాగలి అంటే అర్థం ఉంది. అయితే బోధన్ పట్నంలో శ్రీ మారుతి మందిరంలో వటసావిత్రి పౌర్ణమి, ఈరోజు ఏరువాక పౌర్ణమి కూడా అంటారు. ప్రతి సంవత్సరం వటవృక్షానికి మహిళలు, భక్తులు తమ సౌభాగ్యం బాగుండాలని ప్రత్యేక పూజలు నిర్వహించడం జరుగుతుంది. नमः श्री सरस्वती नमः श्री गुरुभ्यो नमः। ఈ రోజు చాలా అత్యుత్తమమైనటువంటి రోజు. మన బోధన్ పట్టణంలో గల శ్రీ మారుతి మందిరంలో వటసావిత్రి పౌర్ణిమ అనేటువంటిది విశేషంగా నిర్వహించడం అనాది కాలంగా వస్తున్నటువంటి ఒక ఆచారం. అయితే ఈరోజు ఏరువాక పౌర్ణిమ కూడా అని అంటాం, వటసావిత్రి పౌర్ణిమ కూడా అని అనేక పేర్లతో ఈరోజు పౌర్ణిమ రోజున ఈ యొక్క పౌర్ణిమ పండుగ నిర్వహిస్తున్నాం. అయితే ఈ పౌర్ణిమ ప్రతి సంవత్సరం కూడా జ్యేష్ఠ మాసంలో వచ్చేటువంటి శుద్ధ పౌర్ణమి రోజున వస్తుంది. అయితే అప్పటి అనాథ కాలంలో పురాణంలో సావిత్రి అనేటువంటి పతివ్రత స్త్రీ తన యొక్క భర్తను ప్రాణం రక్షించుకోవడానికి యమధర్మరాజు చేత పోరాడి ఈ యొక్క వ్రతాన్ని చేసి తన యొక్క భర్త ప్రాణాలను మళ్ళీ యమధర్మరాజు దగ్గర నుంచి తీసుకొచ్చేసి తన భర్త ప్రాణాలను సౌభాగ్యాన్ని నిలుపుకుంది. ఆ యొక్క సావిత్రిని ఆదర్శంగా తీసుకొని ఈ కలియుగంలో ఈ యొక్క కార్యక్రమాన్ని అంటే ఈ వటవృక్షాన్ని పూజిస్తారు. ఈ పూజించడం వలన అనేక శుభాలు జరుగుతాయి, సౌభాగ్యం కలుగుతుందని చెప్పేసి పురాణాలు చెప్తున్నారు. అలాగే వారి యొక్క నమ్మకము. అందుకనే ప్రతి సంవత్సరం కూడా ఈ యొక్క వటవృక్షానికి పూజ నిర్వహించడం ఆచారంగా వస్తుంది. అయితే ఈ సంవత్సరం మన దేవాలయంలో, బోధన్ పట్టణంలో ఉన్నటువంటి దేవాలయంలో మరి ఆ వృక్షానికి అనేక మంది స్త్రీలు వచ్చి ఈరోజు కార్యక్రమాన్ని, ఆ పూజను నిర్వహించుకున్నారు. వారికి, వారి కుటుంబానికి, వారికి ఎల్లకాలంలో కూడా స్వామి కృపా కటాక్షాలు కలగాలని, వారు సౌభాగ్యవతిగా ఉండాలని కోరుతూ శ్రీమాత్రే నమః.